మీరు మాట్లాడుతుంటే అంటే మీరు గత అనుభవాలు మీ స్టూడెంట్స్‌తో ఏ విధంగా ఉన్నాయో మీ మాటల్లోనే మాకు అర్థమైపోతుంది. అంటే వారికి ఏవైతే మీరు మైనస్‌ను ఎడ్యుకేషనల్ సిస్టమ్‌లో మీరు ఐడెంటిఫై చేశారో వాటిల్ని ప్లస్ చేస్తూ వైబ్రెంట్ అనే స్కూలింగ్‌ని మీరు నిర్మించారు అని అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఖచ్చితంగా అది ఈ రకంగా స్కూల్ ఫౌండేషన్ సిస్టమ్ కంటిన్యూ అయితే ఒక ఇయర్ స్టూడెంట్స్ కాదు, ఒక జనరేషన్ అనేది కంప్లీట్గా నాశనం అయిపోతుందండి. వీళ్ళందరికీ కూడా ఐఐటీలో ర్యాంకులు రావచ్చు, నీట్లో ర్యాంకులు రావచ్చు, వాళ్ళకి ఏంటంటే లైఫ్లో బతికే స్కిల్స్ అనేవి కంప్లీట్గా మిస్ అవుతున్నాయండి. అదే రకంగా వీళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉంటున్నారంటే ఈవెన్ ఐఐటీలో టాప్ 10 ర్యాంకర్ కూడా రోడ్డు దాటాలంటే పక్కన పేరెంట్ ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి వస్తున్నది. సో ఈ రకంగా ఉండే ఎడ్యుకేషన్లో వీళ్ళేంటంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా వాళ్ళ స్వార్థం కోసం ఎడ్యుకేషన్ కమర్షియలైజ్ చేసి దాన్ని ఏంటంటే అక్కడ ర్యాంకే ఇంపార్టెంట్. టీచింగ్లో కూడా 6th to 12th 7 years వాళ్ళ వాల్యుబుల్ చైల్డ్హుడ్ని ఖచ్చితంగా ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకా లైఫ్ అంటే ఇంకేం లేదు, లైఫ్లో మిగతా ఎంజాయ్మెంట్ లేదు, కంప్లీట్గా వదిలిపెట్టేయాలి, సాక్రిఫైస్ చేయాలి అనే విధంగా వాళ్ళ హెల్త్ని కూడా స్పాయిల్ చేస్తూ ఈ సిస్టమ్ని వాళ్ళ స్వార్థంతో నడుపుతున్నారు. సో ఖచ్చితంగా ఇవన్నీ మేము అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో నేను ఏమాత్రం లాభాపేక్ష లేకుండా నాకు చాలా హ్యూజ్ శాలరీ కూడా వదులుకొని ఒక సోషల్ కాజ్తో నేను ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కమ్యూనిటీలో ఈ జరుగుతున్న తప్పుని కంప్లీట్గా పెనట్రేట్ అయ్యేటట్టుగా మనందరం కలిసి చేయాలి. ఎందుకంటే ఒక స్టూడెంట్ని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత స్కూల్లో ఏం టీచ్ చేయాలనేది పేరెంట్కి తెలియదు, స్టూడెంట్కి అంతకన్నా తెలియదు. సో అక్కడ ఏం చెప్తే అదే వినాలి, అదే నా క్లాసు అనుకుంటున్నారు. బట్ కంప్లీట్గా అది అన్సైంటిఫిక్ అనేది పబ్లిక్లోకి ఖచ్చితంగా పెనట్రేట్ అయ్యే అవసరం ఉంది. దీని ఉద్దేశంతోనే మేము వైబ్రెంట్ స్కూల్ స్టార్ట్ చేసాం. ఖచ్చితంగా అందరు పేరెంట్స్ కూడా ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు. సో వైబ్రెంట్ విల్ బీ గోయింగ్ టు బీ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఐడియల్ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, బిగ్ కెరియర్స్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి.